ఉన్నటువంటి ప్రధానంగా ప్రజా కోణాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు యువత అయినా దృష్టిలో పెట్టినప్పుడు ఉన్నటువంటి రకరకాల అంశాలు ఉదయం మాట్లాడుకున్నట్టుగా విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వైద్యం కావచ్చు, ఉపాధి కావచ్చు, రకరకాల అంశాలు అంటే అన్ని రుగ్మతలు కూడా పరిష్కారం కావాలంటే మనము ఎట్లయితే మీ పాట ద్వారా మాట ద్వారా దేన్నైనా సాధించగలుగుతారో సమాజాన్ని సంఘటించే శక్తి మీకు ఉంది కాబట్టి ఆ శక్తిని యుక్తిని జోడించి ముందుకు తీసుకెళ్ళే కార్యక్రమం జరగాలి. దానికి పెద్దలు సుధాతేజ గారు చెప్పినట్టుగా ఇంకా చాలామంది మాట్లాడారు. వీటన్నిటికీ ఒక కార్యరూపం తెలుసు, యాక్షన్ ప్లాన్. ఒక యాక్షన్ ప్లాన్ చేయాలి. కాబట్టి దీనికి మీ నుంచే అంటే కవులు కళాకారుల రచన నుంచే తక్షణమే ఒక మినిమం గ్రూప్ 5 మంది 10 మంది ఒక కమిటీగా ఏర్పడి ఆ కమిటీ పేరు కూడా మీరే సూచించేసి కోఆర్డినేట్ చేస్తాడు డైరెక్టర్ గారు చేసి దానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసే దానిలో భాగంగా మీరు రూపొందిస్తే దానికి ఏ విధంగా తీసుకోవడం అంటే అట్లాగే ఎన్నైతే ప్రచార సాధనాలు ఆటపాటలతో సహా ఏవైతే ఇతర ప్రచార సాధనాలు ఏమి చెప్పినట్టుగా సినిమా కావచ్చు, రకరకాలు ఉన్నాయి, సోషల్ మీడియా కావచ్చు, వీటన్నిటిని కూడా అంటే సమన్వయం చేస్తూ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసిన అవసరం ఉంది. దానికి తక్షణమే అవసరమైనటువంటి ప్రభుత్వ పరంగా ఏం చేయాలని చూస్తే దానికి 100% మేము రెడీగా ఉన్నాం. ప్రభుత్వం ఆలోచన అదే కాబట్టి ఇప్పటికే 1.5 సంవత్సర కాలం గడిచిపోయిన బాధ కూడా ఒకవైపు నాకు ఉంది కాబట్టి కూడా దీన్ని టోటల్గా వచ్చేటువంటి ఈ 15 రోజుల లోపలనే నెల లోపలనే మీరు వారం రోజులనే ఇమీడియట్గా కార్యరూపం ఇస్తే దానికి యాక్షన్ చేస్తే మేము సిద్ధంగా తక్షణమే ఈ లక్ష్యం కోసం 10 కోట్ల రూపాయలు నేను ఇమీడియట్గా శాంక్షన్ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం. ఏం చేయాలి అనేది మీరు సూచించాలి. యాక్షన్ ప్లాన్ కూడా మీరే తయారు చేయాలి. మేము ప్రభుత్వ పరంగా ఏం సపోర్ట్ చేయాలనో వాటన్నిటిని కూడా సపోర్ట్ చేసే కార్యక్రమం చేస్తామని చెప్పని మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మరి ఎక్కువ సమయం కాకుండా 2-3 రోజుల లోపలనే కమిటీ వేయండి. ఆ కమిటీ ఫస్ట్ మీటింగ్ పెట్టుకోండి. ఆ కమిటీ మీరైతే యాక్షన్ ప్లాన్ తయారు చేస్తారో నిష్ణాతులు మీరే సెటిల్ నాకంటే మీకు అందరిపైన అవగాహన అవుతుంది కాబట్టి మీరే కలిసి తయారు చేసి అది దాన్ని ఒకటి ఇమీడియట్గా ఏర్పాటు చేసే కార్యక్రమం చేయండి. ముందు తీసుకెళ్దాం. మరొకసారి ఏంటంటే మీ పాత్ర లేకుండా మీ భాగస్వామ్యం లేకుండా ఏది సాధించినా మీ భాగస్వామ్యంతో సాధ్యమైంది కాబట్టి ఈ అతి ప్రధానమైనటువంటిది బృహత్తర కార్యక్రమం. తెలంగాణ రాష్ట్ర సమాజం తెలంగాణ సమాజం ఎట్లయితే చాలా అంశాల్లో మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి సందర్భంలో ప్రపంచానికే ఆదర్శంగా తెలంగాణ ఉద్యమం నిలిచింది. 6 దశాబ్దాల రకరకాల త్యాగాలు, రకరకాల పోరాటాలు, సంఘటిత శక్తి. అదేవిధంగా ఇప్పుడు ఈ అంతకంటే నా దృష్టిలో అంతకంటే మించినటువంటిది ఈ అంశం అనేది నా అభిప్రాయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు అందరికి ఉద్యోగాలు వస్తాయి, మా కష్టాలు తెస్తే, మా సమస్యలు చెప్పని చాలామంది కలలు కదా. అది మరి వాస్తవంగా చెప్పాలంటే అది సాధ్యం కాదు కూడా. వాస్తవాలు మాట్లాడుకుంటే ఇది పరిమితమైంది. టోటల్గా సమస్య పరిష్కారం కావాలంటే అది సమాజం చేతుల్లో ఉంది కాబట్టి ఇంతకుముందు మాట్లాడుకుంటుగా సంఘాల పిల్లలు పెట్టుకొని ఊరితో దేవుడి పరిస్థితి ఉంది కాబట్టి దానికి మీరందరూ కలిసి నడుం బిగించాలని మరొకసారి మీ అందరూ కూడా 2 చేతులు జోడించి ప్రార్థిస్తూ మిగతా విషయాలకు సంబంధించి ఏదైతే ఇష్యూ చెప్పినో దీనిలో అట్లాగే ఎడ్యుకేషనల్ కరిక్యులంలో కూడా వాటిలో కూడా ఎటువంటి పాఠ్యాంశాలు ఏ విధంగా వాల్యూస్ పెంచేది కావచ్చు ఉన్నటువంటి రుగ్మతలు పోగొట్టాలంటే ఏమేమి పాఠ్యాంశాలు చేర్చాలని కింద వాటిని కూడా మీరు సూచించే కార్యక్రమం చేయండి. మిగతా అంశాలు ఏదైతే మాట్లాడడం జరిగిందో సాంస్కృతిక శాఖకు సంబంధించినటువంటి అంశాలు వాటిని కూడా మరి ఇమీడియట్గా దానిపైనే నెక్స్ట్ 1 వీక్లో మేము కూర్చొని ఏ విధంగా టోటల్గా దాన్ని పూర్తిగా ఈ లక్ష్య సాధనలు కేవలం ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయడం అనేది ఒక అంశం మాత్రమే. అది 10% అనేది 90% మిగతా అంశాలు కూడా
ప్రజలకు తీసుకెళ్ళాలి కాబట్టి దానికి వాడుకోవడానికి ఏం చేయాలని కింద చేస్తూ అంటే వాళ్ళ సమస్యల గురించి ఏదో ప్రస్తావించారో ఆ సమస్యల పరిష్కారాన్ని కూడా మరి దానికి కూడా నెక్స్ట్ 1 వీక్లో ఒక మీటింగ్ పెట్టుకుందాం. అంతమందితో మనం మాట్లాడలేము, 5 మందో 10 మందో కూర్చొని ఏం చేయగలుగుతామని కింద మీ డిమాండ్ మొదలు పెట్టి ఆవిడ నా దగ్గర ఉన్నాయి కొత్త, సో వాటికి చేసే కార్యం చేద్దాం. అట్లాగే న్యాయం కూడా సాంస్కృతిక శాఖ ద్వారా ఇంకా చాలామంది తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఆశలతో ఉన్న వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం బాధ్యత కూడా ప్రభుత్వమే ఉంది కాబట్టి దాన్ని కూడా మానవీయ పనులు ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరగాలి కాబట్టి వీలైనంత ఎక్కువ మందిని తీసుకునే ప్రయత్నం చేస్తాం. ముఖ్యమంత్రి గారు ముఖ్య ప్రధానమంత్రి తక్షణమే మాట్లాడి ఆ సమస్య పరిష్కారం ప్రయత్నం చేస్తామని చెప్పని మనం చేసుకుంటాం. అట్లాగే సాంస్కృతిక మండల గురించి ప్రస్తావించారు, అట్లాగే ఐడెంటిటీ కార్డ్స్ గురించి ప్రస్తావించారు, జానపద అకాడమీ గురించి ప్రస్తావించారు, ఓల్డ్ ఏజ్ పెన్షన్ 1500 నుంచి 3000 రూపాయలు చేయాలని కోరలేదు. అట్లా కూడా కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి సుమారుగా, వాటిని కూడా తొందరగా ఇమ్మీడియట్గా ఫిలప్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. అట్లాగే కాళోజీ కళాక్షేత్రాలకు సంబంధించి ఏదో దాన్ని మున్సిపల్ దారిలో ఆఫీస్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కదా, వాళ్ళ అధికారులతో మాట్లాడి కానీ అది కళల కోసమే వాడే విధంగా నిర్ణయం తీసుకునే కార్యక్రమం చేస్తాం. అట్లాగే ఇన్సూరెన్స్ కూడా కళాకారుల పాపం యాక్సిడెంట్ జరిగి ఇంకోటి జరిగి రోడ్డు పడ్డారు, వాళ్ళకి ఆలనా పాలన చూసుకునే వాళ్ళు వచ్చేయడం జరిగింది. వీటన్నింటిని కూడా అట్లాగే అవార్డ్స్ జానపద కళాకారులు ఫోక్ ఫెస్టివల్ కూడా మాట్లాడడం జరిగింది. అట్లాగే క్లాసికల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకామిడేషన్ గురించి మాట్లాడారు. వీటన్నింటినీ కలగలు చూసి దీనికి ఎంత బడ్జెట్ అయితే ఏమవుతుంది అనేది ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మొత్తం ప్రతిపాదన ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టి ఇది చేయాల్సిన అవసరం అని చెప్పి ఖచ్చితంగా మా శాఖ ద్వారా ఇది పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తూ ఈ సమస్య పరిష్కారానికి నిజాయితీగా నా వంతు ప్రయత్నించి ఆ సమస్య పరిష్కారానికి ముందుండే కార్యక్రమం చేస్తా చెప్పి మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాం. విల్ మీట్ వన్స్ అగైన్ షార్ట్లీ. ఇది కమిటీ, ఆ కమిటీ అనేది మన పెద్దలు కోనరావు వర్కెట్ కాబట్టి ఆ సారథ్యం మీరే తెలంగాణ ఉద్యమానికి చేసి పాత్ర వహించడం, నేను కూడా మీరు ఆ పాత్ర పోల్చడం కోరు. నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సారథ్యంలో సమాజాభివృద్ధి సాంస్కృతిక అంశాలు అనే అంశంపై జరిగిన ఈ సదస్సు చర్చాగోష్ఠి ఒక ఇష్టాగోష్ఠి కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి వారి మార్గదర్శకత్వంలోనే, వారి సారథ్యంలోనే, వారి చొరవతోనే ఇలా స్ఫూర్తితో జరిగిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ, ప్రజలందరికీ అండ్ కవులు, కళాకారులు, మేధావులు, సాహితీవేత్తలు, రచయితలు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఆహ్వానించగానే విచ్చేసినారు.